ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ ఇస్తుంది అనుకోండి, ఉద్యమం నీరు గారిపోయినట్టుగా. ఇంకెక్కడ ఉంది? నీటి వాళ్ళకి ఏం న్యాయం జరిగినట్టు? వాడు రాజీనామా న్యాయమా? పిల్లల కోసం ఆలోచించేవాడు ఒక్కడు లేడు ఇక్కడ. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నిన్న మనం ఒక వీడియో పోస్ట్ చేసామండి. అదేంటంటే యువత పైన ఇంటెలిజెన్స్ కన్ను ఉంటుంది, మీరు ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడు చూసుకొని పాల్గొనండి. సో ఇలాంటి ఒక పోస్ట్ చేసినప్పుడు అసలు ఇది రైటా రాంగా అనాలిసిస్ ఏమీ లేదు. సింపుల్గా ఎవడో పెట్టాడు కామెంట్, పెయిడ్ ఛానల్ అంట. పెయిడ్ మరి ఎవడో డబ్బులు ఇచ్చాడు నాకు తెలియదు. డబ్బులు తీసుకొని ఛానల్ పెట్టారు. ఇంకొకటి అంటాడు బత్తాయి లేదో చెప్పాడు. అంటే బీజేపీ మమ్మల్ని తీసుకెళ్ళి బీజేపీ బట్టలు తొడిగేయండి, మీరే తొడిగేసేయండి. అంటే ఒక వాక్ స్వాతంత్రం లేదు, మాకు ఏం నచ్చింది మాట్లాడుకోవడానికి లేదు, మాకు బీజేపీ బట్టలు మీరే వేసేసేయండి. ఆ వీడియోలో ఎక్కడైనా నరేంద్ర మోడీని ఎత్తిమే పెట్టుకున్నావా, లేదంటే కుర్రోళ్ళు తప్పట్టామా? మేమేం చెప్పాం? రాజకీయాల్లోకి రండి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రండి, ఎంపీ ఎమ్మెల్యేలుగా గెలవండి, గెలిచి సత్తా చాటండి అని చెప్తున్నాం. అంతేగాని బీజేపీ ఉంటుంది జీవితం మొత్తం మీరు బీజేపీ కింద పనిచేయండి అని చెప్పలేదు. ఇంకా మహామేధావులు ఉన్నారు. వాళ్ళేం చెప్తుంటే స్వతంత్ర ఉద్యమం జరగబోతుంది. ఇలాంటి డిస్కషన్ అంటే స్వతంత్ర ఉద్యమాన్ని దీనికి పోలిక. దేశం మొత్తం కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా బ్రిటిష్ వాళ్ళు బంధంలో పడిన దానికి ఎక్కడో నార్త్లో ఒక చోట జరిగే ఉద్యమానికి 40,000 మందో 40 లక్షల మందో దేశం మొత్తం సపోర్ట్ చేసేదానికి పోలిక. ఈ రోజు మీరు చెప్తున్నారు కదా, నీట్ ప్రశ్నాపత్రం లీక్ అవడం వల్ల 26 మంది చనిపోయారు, వాళ్ళ బతుకుల పట్ల మర్యాద లేదా బ్రో అని చెప్పేసి. సరే ఇప్పుడు మాట్లాడతాను, స్ట్రైట్ గా వినండి. మీకు చేతనైతే కరెక్ట్ గా విని మాట్లాడండి, చివరి దాకా చూసి మాట్లాడండి. అంతేగాని తమ్నైలో ఫస్ట్ హుక్కో చూసి సోది రివ్యూలు ఇవ్వకండి, మొత్తం చూడండి. నిన్న మనం చెప్పిన వీడియోలో చాలా క్లారిటీగా ఉద్యమాన్ని ఎక్కడ తప్పట్లే. ఉద్యమానికి శానిటీ ఏది? ఎజెండా లేని ఉద్యమం. ఎస్, ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఎందుకంటే నీకు ఉద్యమం దేనికోసం చేస్తున్నాను? ఉద్యమం ఫస్ట్ మొదలు పెట్టింది ఎవరు? తర్వాత దాన్ని ఎవరు చేతిలో తీసుకున్నారు? స్టూడెంట్స్ చనిపోయారు బ్రదర్, కనపడతలేదని అడిగారు. మీకు ఒక విషయం చెప్తాను, ఫస్ట్ క్లారిటీగా వినండి. మొత్తం వీడియో చూడండి, కంప్లీట్ గా చూడండి. ఉద్యమం కోసం నాకు చెప్తున్నారా, ధర్నాల కోసం నాకు చెప్తున్నారా? మీరు అసలు విజయ్ బర్లా అంటే ఏంటో మీకు ఏం తెలుసు? నేను చూడడం ఉద్యమాలు కాదు, నేను పాల్గొన్న ధర్నాలు కాదు. ఈరోజు మీకు తెలియక మాట్లాడుతున్నారు. నాకు కింద కామెంట్ చేసిన వాళ్ళు ఎంతమంది లాఠీ దెబ్బలు తిన్నారు పోలీసులతో. అమర నిరాహార దీక్ష చేసి వచ్చి నిన్న ఫోటోలు డిస్ప్లే చేయమంటారు మా ఎడిటర్స్. చూడండి, చిన్న వయసు నుంచి కూడా ఎక్కడన్నా పలానా గొడవ వస్తే ఫస్ట్ వెళ్ళి నుంచి ఉన్నాను నేను. ఏం తెలుసు మీకు ఉద్యమం కోసం? ఈరోజు జంజీ గాడి గుడ్ అని చెప్తున్నారు మీరు. ప్రతి దశలో స్టూడెంట్స్ అనేవాడు ఉంటారు, ప్రతి దశలో యూత్ అనేవాళ్ళు ఉంటారు, ప్రతి దశలో యూత్ రెవల్యూషన్ పాల్గొంటారు. అసలు మీకు ఏం తెలుసు ఇంటెలిజెంట్ కోసం? మీరు ధర్నా అయిపోతే అందరూ ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నారు అనుకుంటున్నారా? ధర్నా అయిపోయిన 6 నెలలకి, సంవత్సరానికి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. ఎవడెవడ ఏ పనులు చేశాడని చెప్పేసి. అవసరమైతే నొక్కి కావాల్సిన తీసుకుని జైల్లో పడేస్తారు. మీకు ఏం తెలుసు? గాడి గుడ్డు తెలుసు మీకు. మన రాజస్థాన్లో 13 ఏళ్ళు జంజీ కిట్ కాదా? ఓ 4 రోజులు ధర్నా చేసాం, అరిసం కేకలేసాం. ఈరోజు అమ్మాయి కూడా ఎవడో మాట్లాడు. ఈరోజు నీట్ ఇంపార్టెంట్. మరి పూణేలో మీటింగ్ పెట్టి ధర్నా చేసినప్పుడు పోలీసులు లాఠీ చార్జీకి పారిపోయారు కదా అందరూ. ఎవరికి అడ్రస్ లేదు. మరి ఈ మధ్యలో నీటిలో చనిపోయిన పిల్లలు కానీ, నీటిలో అన్యాయం జరిగిన పిల్లలు కానీ ఏమైపోయారు? మళ్ళీ ఢిల్లీలో సోనం వాంగ్చుక్ వచ్చి పడుకుంటే దాన్ని మళ్ళీ క్యాష్ చేసుకోవడానికి ఎక్కడెక్కడో మైగ్రేట్ అయ్యి మనుషులు వచ్చి కూర్చొని నార్త్లో కొంతమంది విద్యార్థులు అసలు అక్కడ చేస్తున్న పనులేంటి? పోలీసుల మీద రాళ్ళు గిరేసి అంటే అంటారు పోలీసు మా మీద పోలీస్కి ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, దే ఆర్ వర్కర్స్. వాళ్ళకి ఆర్మీకి, పోలీస్కి, ఈ బిఎస్ఎఫ్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా దే విల్ బి హ్యావింగ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద సుపీరియర్స్. మీరు వీళ్ళని ఎందుకు కొడుతున్నారు? అండ్ మీ యొక్క ఎజెండా ఏదైతే ఉందో ధర్మేంద్ర ప్రధాని రాజీనామా, అసలు ఏంటది? నువ్వు స్టూడెంట్ న్యాయం కోసం ఎక్కడ మాట్లాడుతున్నావు? అసలు అక్కడ కాదు డిబేట్ అయ్యింది. మీరు చేసే పనిలో మంచి నిజాయితీ ఉంటే ఖచ్చితంగా మీకు హెల్ప్ జరుగుతుంది. నా మీద బ్లేమ్ వేయడం చాలా ఈజీ. నువ్వు పలానా బ్రో, నీ మీద రెస్పెక్ట్ పోయింది బ్రో, వెరీ గుడ్. నేను ఆల్రెడీ చెప్పాను, నేను దేవుడు అనేవాడికి అన్ని చోట్ల అన్ని విధాల మర్యాద ఉండదు. ఒక దేవుడిని ఒక దేశంలో నమ్మితే, ఒక దేవుడిని ఒక దేశంలో ద్వేషిస్తారు. సో నేనెంత ఐ డోంట్ బోదర్ ఇట్. ఇంకొకటి అంటాడు కదా, నువ్వు రా బ్రో రాజకీయాల్లోకి, నువ్వు పిఎంఓ సిఎంఐ చేయ బ్రో, థ్యాంక్స్, గాడ్ బ్లెస్ యూ. నీ మాట నిజమై ఈ రోజు ఈ కుర్చీలో కూర్చున్నాడు, రేపు దేశ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? కోపంలో కూడా దీవించేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ దట్. మళ్ళీ చెప్తున్నాను, ఢిల్లీ ధర్నాకి శానిటీ లేదు. ఎందుకు లేదంటే ఈరోజు అది నడిపించడానికి ఒక నాయకుడు లేడు. నిజంగా కాక్రోచెస్ లాగా అక్కడ పడి ఏదో చేసుకుపోతున్నారు తప్ప ఒక నాయకుడు లేడు, నడిపించే నాయకుడు లేడు, ఒక జెండా లేదు, ఒక ఎజెండా లేదు. మనం ఈ రోజు ఈ పని చేస్తున్నాం, మనం ఇలాగే కూర్చుందాం, పోలీసులు లాఠీ చేసినా ఎవరేం చేసినా కూర్చుందంటే నాకులాంటి కూడా వచ్చి కూర్చుంటాడు. అలాంటిది ఏమీ లేదు. మీరు వచ్చేయండి, గుంపులుగా వచ్చేయండి. వచ్చి ఏం పీకాలి? 23 సంవత్సరాల కుర్రాడు నా దగ్గర వర్క్ చేస్తుంటే, పొద్దున్న నుంచి రాత్రి దాకా 2 షిఫ్ట్లు పని చేస్తుంటే, అలాంటి పిల్లలు కష్టపడి ఈ రోజు ఉద్యోగం చేస్తుంటే మీరు కొవ్వు ఎక్కి రోడ్ల మీదకి ఎక్కి లాఠీలు పట్టుకొని తిరిగి. మీకు చిన్న స్టోరీ చెప్తానేనండి. నాకు తెలిసిన ఒక అంకుల్ పొలోమని వీడియోలు పెట్టేస్తున్నాడు రోజు. కుర్రోళ్ళు ఎంత బాగా కష్టపడుతున్నారు, కుర్రోళ్ళు ఎంత బాగా ఫైట్ చేస్తున్నారు. అంకుల్ సరదాగా జంతర్ మంత్రి ట్రైన్ ఎక్కచ్చు కదా అని అడిగా. మీరు ఢిల్లీ జంతర్ మంత్రి ట్రైన్ ఎక్కి దిగి అక్కడ వాళ్ళతో పాటు సపోర్ట్ చేయొచ్చు కదంటే, అబ్బాయి వెళ్ళండి, ఈయన లాఠీతో కొడేస్తే ఇబ్బంది అయిపోద్దంట. మరి నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? నీకు కుర్రోళ్ళ మీద ప్రేమ కాదు, గవర్నమెంట్ మీద కోపం. ఓకే, బిజినెస్ మ్యాన్ సినిమాలో చెప్తాడు చూసారు, ఆ జింక మీద కానీ ఆ సింహం మీద కానీ ఎవరికి ప్రేమ మమకారం ఉండదు. ఏమి పీకలేక ఒళ్ళు కొవ్వెక్కి వచ్చే డిసిషన్స్. ఫ్యాక్ట్ ఏంటంటే అంకుల్ ఇంకొక మాట అడిగా, ఓన్లీ అంకుల్ నీకు వయసు అయిపోయింది కదా, సో నీ కొడుకు ఉన్నాడు కదా అంకుల్, నీ కొడుకుని ట్రైన్ ఎక్కించి పంపించు, ఆడు కుర్రోడే కదా, ఆడు ఫైట్ చేస్తాడు, నీకు వయసు ఒప్పుకోలేదు కదా అని అడిగా. ఆయన ఏం చెప్పాడు తెలుసా? అబ్బాయి ఆడు కెరీర్ ఏమైపోతుంది, రేపు ఆడు అమెరికా వెళ్ళాలి, ఇప్పుడు ఏదైనా ఇష్యూలో పడినా లేదా లాఠీ దెబ్బ తగిలినా ఆడు కాల్లో చేతులు ఇరిగినా రేపు అమెరికా టికెట్ వేస్ట్ అయిపోతుంది, అమెరికా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే నీ కొడుకు జాగ్రత్తగా ఉండాలా, పక్క వాళ్ళ కొడుకు సంకనాకి పోవాలా, ఏం రాజకీయం
పాలిటిక్సింగ్ చేస్తున్నారు పిల్లల చుట్టూ. కుర్రోళ్ళకేమో కొవ్వెక్కి కొవ్వెక్కి ఏం తెలియకుండా ఏమనుకుంటా ఎవడో ధర్నా చేసేస్తే వెళ్ళిపోతున్నారు. చిన్నప్పుడు మా స్కూల్ SFI NSU బంద్కి వచ్చారు. ఆడు బంద్ అని చెప్పగానే స్కూల్ అందరూ పరిగెట్టిపోయారు. ఎందుకో తెలియదు, మాకు తెలియదు బంద్ ఎందుకంటే సెలవు. దేనికి అది ఎందుకు సెలవు ఇచ్చారు ఏంటో తెలుసుకునే జ్ఞానం కూడా ఆడుకుంటేది కదా. సెలవు ఇచ్చారు కాబట్టి అందరూ పరిగెట్టుకుని పోవాలి. అలాగే ఢిల్లీ పోతున్నారు, అలాగే ఉద్యమాలు చేస్తున్నారు. ఇదా ఉద్యమం చేసే విధానం? ఒక ఉద్యమం చేస్తే ఎలా ఉండాలి? ఒక ఆటలో దిగేయమంటే దిగక ముందే గెలిచి ఉండాలి. అసలు సరైన నాయకుడు ఏది, ఎజెండా ఏది? ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ ఇస్తుంది అనుకోండి, ఉద్యమం నీరు గారిపోయినట్టుగా. ఇంకెక్కడ ఉంది? నీటి వాళ్ళకి ఏం న్యాయం జరిగినట్టు వాడు రాజీనామా న్యాయమా? ఇంకొంతమంది అంటారు అలా చేస్తే బుద్ధి, గుడ్డు బుద్ధి వస్తుంది. అలాగైతే రాజకీయ నాయకులు కొన్ని వేల కోట్ల కుంభకోణాలు చేసి దొరికేసిన వాళ్ళందరినీ చూసి ఎంతమందికి బుద్ధి వచ్చేసింది? బుద్ధి వస్తుందా? మీకు బుద్ధి లేక ఏదో కామెంట్ మీరు. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, విమర్శన అయితే నేను తీసుకోను, కానీ పిల్లల చుట్టూ మీరు చేస్తున్న రాజకీయం చూసారు, అది నాకు నచ్చలే. పిల్లల కోసం ఆలోచించేవాడు ఒక్కడు లేడు ఇక్కడ. నేను చెప్పిన పాయింట్ ఏంటి? నీ ధర్నా తప్పను నువ్వు తప్పని నేను చెప్పలే. ధర్నా చేసేవాడు ఎవడైతే ఉన్నాడో రేపు థర్డ్ ఐ నీ మీద ఉంటుంది, ఇంటెలిజెన్స్ నిఘా ఉంటుంది. రేపు నీ గవర్నమెంట్ జాబ్కి ఇంకో జాబ్కి వెళ్ళడానికి పని చెయ్యు. చాలా క్లారిటీగా చెప్తున్నా. నాకు తెలిసిన అంకుల్ ఉదాహరణ నిజం. రోజు స్టేటస్లు పొలోమని ఏంటి ఆ కుర్రోళ్ళు అలా చేశారు ఇలా చేశారు, వాళ్ళు కష్టపడిపోతున్నారు. నీ కొడుకును నువ్వు ఎందుకు పంపించట్లే? పంపించవు, ఎందుకంటే ఆడు అమెరికా వెళ్ళాలి, ఆడు కెరీర్ నాశనం అయిపోకూడదు. తక్కువ కొడుకులు అందరూ సంకనాడిపోవాలి. ఇలాంటి వాళ్ళ మధ్యలో ఉండి మీరు ఏదో పీకుదాం అనుకుంటే ఏం పీకలేరమ్మా. మీకు క్లియర్గా చెప్తున్నా, ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ వెరీ క్లియర్. ఒక ఉద్యమంలో మనం పార్టిసిపేట్ చేసామంటే మనమే పోలీస్ కేసులు పడతాయి, లాఠీలు పడతాయి, అన్ని దెబ్బలు పడతాయి. దానికి ప్రతిచర్యగా మనం పోలీసుని కొట్టడం ఇంకోటి కాదు. అండ్ బీజేపీకి తగిలించిన వాళ్ళందరికీ చెప్తున్నా, మోడీ మీద కానీ అమిత్ షా మీద కానీ రాహుల్ గాంధీ మీద కానీ నాకు ఏం మమకారం లేదు. ఏ పార్టీ అయినా నాకు ఒకటే తప్పు చేస్తే నేను అడుగుతా. నాకు కావాల్సిందల్లా రైట్ వేలో సొసైటీ వెళ్ళాలి, ఒక గైడెన్స్ నేను ఇస్తా. మిగతా వాళ్ళు ఎలా సంఘనాయకపోయి నా ఆడియన్స్ వరకు, నన్ను నమ్మి నా వీడియోస్ చూసే వాళ్ళ వరకు కూడా ఎటువంటి ఇబ్బంది జరిగినా, వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా నేను ఖచ్చితంగా బాధపడతా. వాళ్ళ కోసం చెప్తున్నా. మీకు తెలుసో తెలియక తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది పోలీసుల కేసులు ఎదుర్కొన్నారో తెలుసు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు రాలేదని తెలుసు. అసలు స్వతంత్ర భారతదేశం ఏర్పడ్డాక ఇప్పుడు దాకా జరిగిన ప్రతి ఉద్యమంలో చాలా మంది అమాయకులని యువకులే బలైపోయారు. మీకు తెలియక ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నారు. నేను నా ఉదాహరణ చెప్తున్నాను కదరా. నేను ఆమరణ నిరాహార దీక్ష చేసిన రాజమండ్రిలో రైలు వంతుని పీకేస్తానంటే ఫస్ట్ కూర్చోండి నేనే. ఎన్ని ఉద్యమాల్లో నేను ధర్నాలు చేశాను మీకు ఏం తెలుసు? ఢిల్లీలో ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే కొవ్వొత్తులు పట్టుకొని రాజానగరం మొత్తం తిరిగాను నేను. మీకు ఏం తెలుసు? ఏదో తెలిసినట్టు మాట్లాడేస్తున్నారు అంతే సింపుల్ గా. నీకు తెలుసా? నీకులా ఉంటే గుడ్డు తెలుసు. మీకు ఈ కామెంట్ పెట్టిన ఏ సన్నాసి కూడా ఒకటి కూడా జంతర్ మంత్ర ట్రైనింగ్ కొండు. ఒకసారి జంతర్ మంత్ర వెళ్ళి 4 లాఠీ దెబ్బలు తిని 4 కేసులు వేయించుకొని రండి. అప్పుడు నాకు ఫోటోలు పెట్టి భయ్యా ఇదిగో నేను కేసు వేయించుకున్నాను గర్వంగా చెప్తున్నాను, నువ్వు సన్నాసిలో స్టూడియోలో కూర్చొని మాట్లాడుతావు చెప్పండి. ఐ విల్ ఫీల్ సారీ ఫర్ దట్. అంతేగాని ఇంట్లో కూర్చొని పిల్లలు కష్టపడుతుంటే ఇదా విధానం గుడ్డు విధానమే లేని ఒక ఉద్యమానికి మీరు సపోర్ట్ చేయడమే పెద్ద బూతు. కాక్రోచ్ జనతా పార్టీ ఈజ్ ద మోస్ట్ డిస్గస్టింగ్ థింగ్. ఎవడాడు? అరవింద్ కేజ్రీవాల్ కింద పనిచేసిన వాడు. అందుకని వేళ బీజేపీ మీద ఒక రాయడానికి అవకాశం వస్తే దాన్ని అద్భుతంగా వినియోగించుకుంటున్నాడు. బీజేపీ మీద ప్రేమ మనకు అక్కర్లే. ఈరోజు ఆదాని అన్యాయంగా చాలా ల్యాండ్స్ కానీ ఫారెస్ట్లు కానీ చాలా అన్యాయంగా పాడు చేస్తున్నాడు. ఆ విషయంలో బీజేపీని ఎవడు చెప్పినా నేను ఉపేక్షించు. నాకు నచ్చలేదు ఆ పాలసీ. కొన్ని పాలసీలు బీజేపీ తీసుకునే పాలసీలు నేచర్ని డిజాస్టర్ కింద మార్చేస్తున్నాయి. ఐ హేట్ దట్ పాలసీ. కొన్ని పాలసీలు రైట్ ఉంటాయి, నువ్వు పాలసీ వైజ్ డిబేట్ చేయి. నేను చెప్పిన పాయింట్ ఏంటో విని డిబేట్ చేయి. అరే మీరు గొడవకి వెళ్తున్నారు, శానిటీ ఉందా, ఉద్యమ నాయకుడు ఉన్నాడా, పలానా నాయకుడు మమ్మల్ని నడిపిస్తున్నాడని చెప్పి నడవండి. అది పద్ధతి. ఇప్పుడు మన గాంధీ వెనకాల ఉప్పు సత్యాగ్రహానికి వెళ్ళారని ఇప్పటికీ చెప్తారు మనకి. గాంధీయే లేకపోతే ఉప్పు సత్యాగ్రహానికి ఉప్పు పట్టుకొని వెళ్ళిపోతే వచ్చేస్తుందా పేరు? నాయకుడు ఉన్న ఉద్యమమే నిలబడుతుంది. అది ఏ ఉద్యమైనా. పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల కోసం చేసిన ఉద్యమైనా, కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన ఉద్యమైనా, నాయకుడు అనేవాడు ఒకడు ఉండాలి. ఎవరి కాడే క్రెడిట్లు మీదేసుకుందాం అంటే దొబ్బదు. అసలు ఉద్యమం అంటే ఏంటి, ఉద్యమం జరిగే విధానం ఏంటో తెలుసుకొని అప్పుడు కామెంట్ చేయండి. అండ్ మెడికల్ కాలేజీలో మొత్తం ప్రాసెస్ లాభం వచ్చేది ఎవరికి? స్టూడెంట్కి మెడికల్ సీట్ మాత్రం వస్తుంది, కానీ ప్రతి సీట్కి కోట్లు దొబ్బే మెడికల్ కాలేజీలు. ఒక్క మెడికల్ కాలేజ్ వానరని వచ్చాడు కూర్చున్నాడు. దేశం మొత్తం మీద కొన్ని 100 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు రావట్లే? ఈ రోజు మీరు అన్నారు ఇది యువత సమస్య అన్నారు. యువత సమస్య ఏంటి? గుడ్డు సమస్య. తల్లిదండ్రులు కదా వాళ్ళ పిల్లల్ని చదివిస్తుంటే కష్టపడి, అప్పుడు తల్లిదండ్రులందరూ రోడ్డు ఎక్కాలి కదా, ఎందుకు ఎక్కట్లే? ఎవడో పోరాడేస్తున్నాడు హ్యాపీ. మనం అడగలేని కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతున్నారు, వెరీ హ్యాపీ. సో వాళ్ళు దెబ్బలు తిన్నా, వాళ్ళు ఛార్జీలు వేయించుకుని, వాళ్ళు కేసులు పెట్టించుకుని, వాళ్ళు రేపు జైలుకి పోయినా, వాళ్ళ కెరీర్లు నాశనం అయిపోయినా వీళ్ళకి అనవసరం. మళ్ళీ కొంతమంది అంటారు కంటెంట్ కోసం వీడియోలు చేయకు బ్రో. కంటెంట్ కోసం వీడియోలు చేయాలనుకుంటే 800 వీడియోలు చేయొచ్చురా. ఢిల్లీ ధర్నా మొదలుపెట్టి 10 రోజులైంది. పద్ధతిగా అరే బాబు ఈ ప్రొటెస్ట్లో పాల్గొనే వాళ్ళు చూసుకొని పాల్గొండి అని చెప్పిన ఒక చిన్న వీడియోకి ఇది నీ కామెంట్. అంటే నీ బుద్ధి, నీ స్థాయి ఏ లెవెల్లో ఉందో చూడు. మీరు ఎవడెవడైతే నెగిటివ్ కామెంట్స్ చేశారో, నాకు 60% పాజిటివ్ 40% నెగిటివ్ వచ్చినాయి. యాక్చువల్గా నెగిటివ్ కామెంట్ నేను కన్సిడర్ చేయను, కానీ కుర్ర వాళ్ళు మైండ్ పొల్యూట్ చేస్తున్నారు చూసారు, జంజీ కిడ్స్ మైండ్ పొల్యూట్ చేస్తున్నారు చూసారు. మీరు పొల్యూట్ చేసే విధానం తప్పు. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా రేపు ధర్నాలో పాల్గొని మీ ఫోటో తీసి పెట్టండి. అప్పుడు నువ్వు మగోడు అని, నువ్వు మంచిదానివని, నువ్వు సరైన మనిషివని ఒప్పుకుంటా. అంతేగాని ఇంట్లో కూర్చొని టీవీలో చూసి వాళ్ళు కష్టపడిపోతున్నారు లాంటి కబుర్లు చెప్పకండి. కష్టపడిపోతున్నారు, రేపు సంకనాయకపోతారు. ఉద్యమం జరిగిన సంవత్సరం తర్వాత కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్లే చేస్తారు. ఆ విషయం మీకు తెలియదు, వాళ్ళకి తెలియదు. చెప్పేవాడు ఎవడని చెప్తే ఈ మాటలు భయపెడుతున్నావు. మరి భయపెట్టకపోతే ఎదుర్కొంటే ఏళ్ళ దగ్గర బ్రిడ్జ్ పడిపోద్దని చెప్పరా, రోడ్ డైవర్షన్ అని చెప్పరా, ఇవన్నీ చెప్పాలి. ఎందుకు కాషన్స్ ఉండాలి. ఎవడొకడు కాషన్ చెప్పకపోతే కాళ్ళు ఎరగొట్టుకొని రమ్మని చెప్తారా? పిచ్చి పిచ్చి వేషాలు. కాకపోతే ఉద్యమంలో పాల్గొనే ముందే డిసైడ్ అవ్వండి.
నా కాలు ఇరిగినా పర్లేదు, చెయ్యి ఇరిగినా పర్లేదు, నా పోలీస్ జాబులు రాపోయినా పర్లేదు, గవర్నమెంట్ జాబులు రాపోయినా పర్లేదు, నేను ప్రజల కోసం నిలబడతానని కూడా వెళ్ళండి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. ఎవడ పడితే ఆడు సొల్లు కబుర్లు చెప్తే కూర్చొని కుదరదు. ఇఫ్ యూ వాంట్ టు బీ స్ట్రైట్, బీ క్లియర్. స్టూడెంట్స్ని మాత్రం అనవసరంగా ఊబిలోకి దింపకండి. దిస్ ఈజ్ మై క్లియర్ పాయింట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వాడు చెప్పినట్టేనంట్రా, నాలాగా మీ జీవితం నాశనం చేసుకోదు. వాడు చెప్పినట్టేనంట్రా.